ఎట్టకేలకు టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. టీటీడీ ఉన్నతాధికారులతో నరేష్ కుమార్ భేటీ అయ్యారు. వివాదంపై ఉద్యోగి బాలాజీ సింగ్ కు క్షమాపణలు చెప్పారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. టీటీడీ ఉన్నతాధికారులతో నరేష్ కుమార్ భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, గత 3 రోజులుగా టీటీడీని కుదిపేసినటువంటి ఉద్యోగి పాలక మండలి సభ్యుడి మధ్య వివాదానికి టీటీడీ అధికారులు కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితుంది. 3 రోజుల క్రితం స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చేటటువంటి సమయంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగిపై టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ భూతుల పురాణం చేయడంతో పాటు అలాగే దూషించినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఉద్యోగులు కూడా సీరియస్ గా పరిగణించి గత 3 రోజులు కూడా ఉద్యోగులను నిరసనలు కూడా చేపట్టినటువంటి పరిస్థితుంది. దీంతో ఈ వివాదం ముదిరి గాలివానగా మారుతా ఉండడంతో అధికారులు కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉద్యోగి అలాగే బోర్డు మెంబర్ మధ్య సయ్యద్దు కురిసే విధంగా ఈ మధ్యాహ్నం స్థానిక అన్నమయ్య భవన్ లో ఉద్యోగులు అలాగే పాలక మండలి సభ్యులతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. ఆ ఉద్యోగ సంఘ నేతల ముందే ఎవరైతే ఉద్యోగిపై భూత పురాణం చేశాడో ఆ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ ఆ ఉద్యోగిని క్షమాపణలు కోరాడు. మనంతా ఒకే కుటుంబం, అనుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగిందని చెప్పి కూడా ఉద్యోగి బాలాజీ సింగ్ కి చెప్తూ క్షమాపణలు కూడా కోరినటువంటి పరిస్థితుంది. దీంతో ఈ వివాదం కూడా సమసిపోయినటువంటి పరిస్థితుంది. అయితే ఉద్యోగ సంఘ నేతలు గత కొద్ది నెలల్లో కూడా తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా అధికారులు పరిష్కరించలేదని చెప్పి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడంతో ఈ వివాదం ముగిసిన తర్వాత ఉద్యోగుల సమస్యలపై కూడా అధికారులు ఉద్యోగ సంఘ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్. జరిగిందంతా మీరు చూసారు, తప్పలేదు. అదైతే శుభ్రం అదే మాట్లాడతాను. జరిగిన అవమానంకి ఎలా ఫీల్ అవుతుంది? బాధపడతాను. ఓపెన్ చేసింది నా డ్యూటీ అయితే నేను చేసింది. క్షమాపణ కోరారు కదా, ఈ బాధ అంతా చూసిపోయినట్టు మా ఎంప్లాయీస్ మాట్లాడుతున్నాను. నీ వ్యక్తిగతంగా ఇబ్బంది పడింది, నీ క్షమాపణ చెప్పినప్పుడు ఇంకా సమస్యపోయినట్టే. చర్చలు అయిపోయినాయి, ఇంకా బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు. దాంట్లో భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే క్షణికావేశంలో చేసినట్టు తప్పది, ఆ తప్పును ఎవరు సమర్థించట్లేదు కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వారి కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు, నరేష్ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్యగా పరిష్కరించుతామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు అలాగే కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇద్దరితో ముగించాలని చెప్పి వారు కూడా 10 నిమిషాల్లో వారిని కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా, ఉద్యోగస్తులు 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించుకున్నాం.